సింపుల్ ఇక్కడ checkmate, ఇప్పుడు మనకు ఇక్కడ బిషప్ అనేది హెల్ప్ ఉంది. సో దానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ చెక్ check, పెడదాం. ఆ తర్వాత checkmate, సేమ్ ప్యాటర్న్ ఇక్కడ మనకు ఇది ఉంది. సో కింగ్ అనేది ఇటు వచ్చే అవకాశమే లేదు. ఓకే, మనం ఏంటంటే ఈ 3 పీసెస్ 2 రూక్స్ ఒక క్వీన్తో మనం ఇక్కడ చెక్మేట్ అనేది ప్లాన్ చేయాలి. అవసరమైతే మనం రూక్స్ని సాక్రిఫై కూడా చేస్తుంటాం. ఎలా చేసి మన అడ్వాంటేజ్ చేసుకుంటూ చెక్మేట్ చేస్తామో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ సాక్రిఫై చేస్తున్నా, మళ్ళా రూక్కి చెక్ పెట్టాను, మళ్ళీ ఈ రూక్ని సాక్రిఫై చేస్తున్నాను, ఆ తర్వాత క్వీన్తో చెక్. తను డిపెండ్ చేస్తున్నాడు ఎందుకంటే ఇక్కడ చెక్మేట్ అవుతుంది కాబట్టి. checkmate, ఎందుకంటే ఇక్కడ సేమ్ ఇక్కడ సింపుల్ ప్యాటర్న్ మీకు చూడగానే మీకు కూడా అర్థమైపోయింది. checkmate, ఇక్కడ ఏంటంటే మనం ఈ పీస్ని నైట్ని తినాల్సిన పని లేదు. ఫస్ట్ ఇక్కడ చెక్ పెట్టేస్తాం, ఆ తర్వాత దీంతో చెక్ పెడతాం, ఆ తర్వాత checkmate, సో ఫస్ట్ ఓకే. ఇప్పుడు ఇప్పుడు మనము ఈ 2 రూక్స్ మన క్వీన్తో ఆల్రెడీ మనకు ఇంతమంది ప్యాటర్న్లు కూడా వచ్చింది. సేమ్ అదే ప్యాటర్న్స్ అవే రిపీట్ అవుతున్నాయి, కొంచెం అటు ఇటులో కొంచెం చేంజెస్. ఓకే, ఫస్ట్ మనం డబుల్ రూక్ తెచ్చుకుందాం ఈ లైన్లోకి, ఎందుకంటే ఇక్కడ క్వీన్ సపోర్ట్ ఉంది కాబట్టి మనకు ఈ 2 రూక్స్ ఉంటే చాలా పవర్ఫుల్ అవుతుంది. ఓకే, ఫస్ట్ దీన్ని సాక్రిఫై చేస్తాం, ఆ తర్వాత మళ్ళీ అతను క్వీన్ సాక్రిఫై చేశాడు. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ నుంచి ఇట్లా చెక్ పెట్టచ్చు, కాకపోతే మళ్ళీ ఇటు వస్తాడు అతను, సో కొంచెం ఎక్స్టెన్షన్ అవుతుంది. సో ఇమీడియట్లీ ఇక్కడ చెక్ పెడదాం ఛాన్స్ లేకుండా. సో ఇప్పుడు checkmate, ఇప్పుడు ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్, రూక్ అండ్ బిషప్తో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఏంటంటే ఇది అనేది మొత్తం మన బిషప్ అనేది ఈ లైన్ మొత్తం క్రాస్ చేస్తుంది. ఓకే, దీని అడ్వాంటేజ్తోనే మనం ఇక్కడ రూక్తో checkmate, ఇంతకుముందు చూసినట్టుగానే ఇది కూడా సేమ్ ప్యాటర్న్. ఇక్కడ బిషప్ అనేది మనకు సపోర్ట్ ఉంది ఈ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు వీళ్ళకు ఈ స్క్వేర్ సపోర్ట్ ఉంది, కాకపోతే మనకు ఇక్కడ రూక్ కూడా మనకు బ్యాక్ సపోర్ట్ ఉంది కాబట్టి చూద్దాం ఎలా అవుతుందో అబ్జర్వ్ చేయండి. మళ్ళీ దీంతో సాక్రిఫైస్ చేస్తాం, ఇక్కడ మనకు బిషప్ ఉంది కదా అట్లా. checkmate, ఇక్కడ చూడండి ఇక్కడ సేమ్ ప్యాటర్న్ వస్తుంది, దాన్నే మనం ట్రై చేద్దాం. ఇక్కడ ఫస్ట్ మనము మన క్వీన్ని ఇక్కడ చెక్ చేసి మనకు కావాల్సిన ప్యాటర్న్లోకి మనం తెచ్చుకుంటాము. ఓకే, సో క్వీన్ని తినాల్సిందే ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు, చెక్మేట్ ఎక్కడ ఆప్షన్ లేదు కింగ్. సో కింగ్ ఖచ్చితంగా మన క్వీన్ అనేది క్యాప్చర్ చేయాల్సిందే. ఓకే ఓకే, సో ఇప్పుడు దీంతో చెక్మేట్.